ఒక వ్యక్తి యొక్క జీవితం ఎంత చెడిపోయి ఉండినా కూడా ஒருவருடைய வாழ்க்கை எவ்வளவு சீரழிந்தாலும் జీవముగా దేవుని దగ్గరికి వెళ్తానని ఆశపడినప్పుడు ஜீவனுள்ள தேவனுடைய அணையில் செல்வேன் దేవుడు నిన్ను తప్పనిసరిగా అతన్ని రక్షిస్తాడు. தேவன் கண்டிப்பாக அவர்களை ரட்சிப்பார். తప్పనిసరిగా అతన్ని బాగు చేస్తాడు. அவனை கண்டிப்பாக சுகமாக்குவார். ఎండిపోయిన ఎముకలను కూడా ప్రభు పిలిచినప్పుడు உலர்ந்து போன எலும்புகளை அழித்த பொழுது అవన్నీ గడగడమని శబ్దం అని వచ్చేట్టుగా కలుసుకొని పోయినవి. அவை சத்தமிட்டு ஒன்று சேர்ந்தன. చనిపోయిన వారిని కూడా దేవుడు పిలిచినప్పుడు వాటికి వినికిడి కలుగుతూ ఉంటది. మరితవர்களே தேவன் கூப்பிடும்போது చనిపోవటం అంటే ఆత్మలో చనిపోయినటువంటి వ్యక్తులు, ஆவிக்குரிய దేవుని దగ్గర నుండి దూరముగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు, தூரமாக சென்றவர்கள் అటువంటి వారిని కూడా దేవుడు పిలిచినప్పుడు அப்பேற்பட்ட தேவன் அழைக்க முடியும். దేవుని స్వరము, దేవుని కుమారుని స్వరము వినగలిగినటువంటి శక్తి వాళ్ళలోకి వస్తుంది. தேவனுடைய குமாரனாகிய குரலை கேட்க నీవు నీ పాపములో చనిపోయినా కూడా பாவத்திலே மரித்தாலும் దేవుడు నిన్ను లేపాలని ఆశపడుతూ ఉన్నాడు. தேவனுடைய